ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అరే బామర్ది మళ్ళీ 10 లక్షలు కట్టేనేంట్రా? అవుతాయి మరి, అవ్వకుండా ఎలా ఉంటే దేనికిరా? బావా అన్నయ్య గారి బర్త్డే అని చెప్పేసి మన ఫ్యాన్స్ అందరం కలిసి కేక్ కట్ చేశాం కదా బావా. అయిపరాది అంటే ఆ మాత్రం ఉండదా? 5 లక్షలు పెట్టి కేక్ తెప్పించా, తప్పే ఉంది. అంతేకాదు వాళ్ళతో స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేపించాం కదా. ఇది కేక్ 5 లక్షలా? ఊరికా ఎంత అయితే మాత్రం కేక్ 5 లక్షలారా? నేను కట్టలేదు 5 లక్షలు. ఇంక మన దగ్గర ఎంత ఉన్నాయి? 10. క్షణం కూడా ఉండదు, వాళ్ళందరూ పంపించాయి. బావా 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 కూల్. ఇవాళతో కూడా సెకండ్ లాక్డౌన్ తీసేస్తారు, ఎందుకంటే ఇవాళ సెకండ్ లాక్డౌన్ లాస్ట్ రోజు. పదా టీవీకి వెళ్దాం. నిగ్గుతేలని నిజాలు సిగ్గు లేకుండా చెప్పడానికి గుడ్డ తెరుచుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చాం. రాష్ట్రంలో కేసులు ఎక్కువగా పెరగడంతో మళ్ళీ ఇంకో వారం రోజులు లాక్డౌన్ ని పొడిగించాం. ముఖం అంతా ఇలా పెట్టుకోకూడదు, నాలా నవ్వాలి, ఇలా నవ్వాలి. ఇటు బయటికి రారా? బావా వాడి మీద కోపం చూపిస్తే ఏమొచ్చింది బావా? వాళ్ళు పెళ్లి చేసి పంపిద్దాం, ఏమైంది? ఎంత ఉన్నాయి మన దగ్గర? 10 ఉన్నాయి. మరి 10 వాడు పొడిగిస్తే ఇంకా 10 ఉంటాయారా? 10 అంటే రోజుకి 1,00,000 చొప్పున 10 రోజులు వస్తాయి. ఇంకా అరే నిన్ను తగలయ్యారే. వాడికైనా చెప్పు, వీళ్ళకైనా చెప్పు, ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతా. సరే పదా వెళ్దాం పదా. మళ్ళీ వారం తర్వాత న్యూస్ లో కలుస్తా. రే రాంప్రసాద్, ఈ అద్దవా 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా పడుకుంటారా? రే రాంప్రసాద్ లేరా? సార్ నన్ను లేపడం కోసం మీరు మా ఇంటికి వచ్చారా? తంతన ఆయాలా ఇంటి రెట్టి కట్టకుండా ఏం చేస్తున్నావురా? జీతం అందలేదు సార్. పోయిన నెల కూడా అదే చెప్పావు కదరా? అదే జీతం అందట్లేదు సార్. ఎందుకు అందట్లేదురా? అటక మీద ఉంది సార్ జీతం. పోయిన సంవత్సరం పంట పండితే ఇస్తా అన్నావుగా. పంట పండితే ఇద్దాం అనుకున్నాను, పంట వేసాను కానీ పండలేదండి. ఎందుకు పండలేదు? ఆ పంటకి గొర్రెంటకి పెట్టలే. నా డబ్బులు నాకు ఇచ్చే. మీ డబ్బులు అయితే తీసుకోండి, ఇవ్వండి. నువ్వు అటు చూడొద్దురా, అటు చూస్తే ఏం ఉండదు. అందుకే నేను ఇటుపక్క కింద నించున్నాను, అటుపక్క చూడకూడదనే. అది కాదురా, ఇంట్లో ఖాళీగా ఉండకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. సీఎం పోస్ట్ కి మొన్న ఎగ్జామ్ రాసా. సీఎం పోస్ట్ కి ఎగ్జామ్ ఉండదు కదా? అందుకే నేనే రాసుకున్నా. నాకు అదంతా అనవసరం, నా ఇంట్లో ఉంటున్నా, రెంట్ కట్టాల్సిందే. టైం ఏమంటే సార్ ఇస్తాం. నాకు తెలియదురా, మా పెద్ద ఆయన పిలుస్తా. ఆయన పిలిచినా కూడా నువ్వు రెంట్కి ఎందుకు చెప్తా. పెద్ద ఆయన అయ్యగారు ఏం ఆయిల్ వాడతారు తలకి? కరెక్ట్ టైంకి వచ్చాను సార్. మా పక్కింటో దెయ్యం ఉంది, వదిలిద్దానండి. ఇలా జుట్టు రావాలంటే ఏం చేయాలి? ఏం ఆయిల్ వాడాలి? వాడు చూడొద్దురా, దొబ్బిది స్కిట్. పెద్దగా ఉండాలంటే కాస్ట్యూమ్ల కేపు ఇంకో విగ్ చెప్పుకోవాలి. అంతే అంతే. ఇక్కడ నవ్వాలండి, నవ్వండి. అది కాదు కానీ వాడు రెంట్ అడిగితే ఇవ్వట్లా అడుగు. నవ్వాలా? నాకు చిన్న డౌట్, ఈ మీసాలు మీకు ఇక్కడ వచ్చాయి, ముక్కులు వచ్చాయండి? మా ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం. మా ఆవిడ చేతితో కాఫీ పెట్టిస్తా, మా ఆవిడ కాఫీ 5 రూపాయలు పెడుతుంది. అమ్మా పరిపూర్ణ. కొంచెం వెయిట్ చేయండి సార్, పక్కన వెయిట్ చేయండి సార్. మా భూపతిరావు ఏమో కానీ మా బాబాయ్ ఉన్నాడు. ఎవడాడు? బాబాయ్ వచ్చే బాబాయ్. నువ్వు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చెప్పు రెంట్ కట్టట్లేదు వీడు. కట్టట్లేదు. ఇప్పుడు నేను రెంట్ ఏం చేస్తావు? రెంట్ కట్టవా? చూపిస్తా ఉండు. ఏంటి చూపించు. అలే అమరీష్ పూరి గారు అర్జెంట్ గా 10 మంది రౌడీల్ని పంపించండి.
చనిపోయారు కదా. ఆయన ఆత్మతో మాట్లాడుతూ ఉంటా. మీరేం కంగారు పడద్దు. ఒక 5 నిమిషాలు ఉంటే మా ఆవిడ మంచి టీ ఇస్తుంది. తాగిన తర్వాత మాడుకుందాం, ఓకేనా? పరిపూర్ణ టీ పట్టరామా. రెంట్ ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఇచ్చేయండి. కూర్చో. అమ్మా పరిపూర్ణ, నువ్వు లోపలికి వెళ్ళి టీ తురుపుతుండు. చాలా ఇంకా చాలా మంది ఉన్నారు. పల్లెటూరులో నాకు తెలిసిన ఒక రౌడీ ఉన్నాడు, వాడిని పిలిస్తే రెంట్ ఎలా వసూలు చేయడం చూస్తా. రమ్మను. నీ పేరు? ఎప్పుడు ఏ ఊరు? రాజ్యం ఉంది కదా, రాయలసీమ. కాదు ఈవిరే, కాదు ఈవిరే. రెంటే కదా, నేను ఇచ్చేస్తాను. ఒక నిమిషం కూర్చుంటే. నేను కూర్చొని నాకు రెంట్ ఇచ్చేయి. కూర్చోపోతే లాగి పడతాం. వద్దే పరిపూర్ణ అదా. మీ అందరికి రెంట్ ఇచ్చేస్తా. 5 నిమిషాలు కూర్చోండి అలాగా. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు ఎవరిని పిలవలేదు అనుకున్నావా? ఎవరున్నారు? నర్సయ్య వస్తాడు చూడు. ప్రాక్టీస్ లో వచ్చింది, ఇప్పుడు రాదేంటి? ఇప్పుడు రాదేంటి? నువ్వేంటి ఎప్పుడు వెనకెంత ఉంటే ఏం తిప్పుతాడు తిప్పడు. నువ్వేంటి? నా గురించి తెలుసుకో ముందు. నువ్వు ఎక్కడున్నావో చూసుకో ముందు. నువ్వేంటి? భూపతిరావు. ఈ స్కిట్ కి ఏమి రావు, టోటల్ ఈవెంట్ పేమెంట్. ఏంటి? ఏంటేంటి రెంట్ అడుగు. రెంట్ ఏంటి? రెంట్ ఏంటి? రెంట్ ఇస్తావేమో నువ్వు. నరసయ్య ముందు టీ తాగు. పరిపూర్ణ ఒకటి పట్టుకొచ్చేయమ్మా టీ. ఏంటి? అదే ఎంత బాగుందో, మరి ఇచ్చేస్తావా? ఏంటి రెంట్? యాక్చువల్ గా రెంట్ ఇవ్వాలంటే ఇంట్లో మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతున్నాయండి, కలర్ మొత్తం పోతుందండి. మీరు ఇలా పెడితే మొత్తం ఊడిపోతాయండి. ఇప్పుడు వచ్చేవాడు నీ దగ్గర రెంట్ వసూలు చేసి కానీ బయటికి వెళ్ళాడు తెలుసా? ఎవడాడు? ఈడేవాడు ఐసులు అమ్ముకునేవాడు వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? రెంట్ ఇవ్వాలి. డబ్బులు లేదు సార్, తర్వాత ఇస్తా అని చెప్పాను. ఎందుకు వెనక్కి వెళ్దా ఇచ్చేద్దు కానీ. మీరు కంగారు పడుతున్నారు, కొంచెం కూర్చోండి. కూర్చోండి. ఒక్కటి తాగి టీ తెప్పించాలి ఫస్ట్. రెంట్ కావాలా? రెంట్ అని ఇస్తాడు, నువ్వు వెళ్ళు. ఈడు మన కనెక్ట్ అవ్వడు కానీ వెనక్కి వెళ్ళిపో. కొంచెం టైం చూసుకోరా, తర్వాత ఇచ్చేస్తాను. తెలియదు, నాకు రెంట్ ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఏం చేస్తావు? బాబాయ్ నువ్వు వచ్చే బాబాయ్, సంగతి తెలియట్లా నీకు. ఈడేంటి మొత్తం ఇక్కడే ఆడిచ్చేస్తున్నాడు ఏంటి? రెంట్ 10,000 రెంట్. 10,000 అది లేవయ్యా. 10,000 రెంట్. తొందరగా పరిపూర్ణాన్ని పిలిపి. పరిపూర్ణ ఒకసారి రామా, ఫాస్ట్ గా ఎవడ ఎగురుతున్నాడు. రెంట్ కావాలా? ఇంకా అయిపోయారా? ఇంకా లిస్ట్ ఉందిరా నీ దగ్గర? చెప్పు. ఉంది, మా అన్న వస్తాడు. అన్న వచ్చాయన్నా.
ఎక్కడి నుంచి వచ్చావు? మిమ్మల్ని చంపేయడానికి పంజాగుట్ట నుంచి వచ్చాను సార్. సరేగా నువ్వు రెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, టైట్ గా ఉంది. మీరు ఎంత ఎగిరి ఎగిరి అలసిపోయారు, ఒక్క టీ తాగండి. అమ్మా పరిపూర్ణ మీరు ఇంత నుంచి ఎగిరి ఎగిరి కొంత కోసేసుకోవాలి, జాగ్రత్త చూసుకుంటాను. పరిపూర్ణ ఎలాగో వచ్చారు కదా, అందరికి భోజనం ఏర్పాటు చేద్దాం. మీ అందరూ భోజనం చేయాలండి, మా ఇంటికి వచ్చారు కదా. ఏంటే భోజనం చేసేది? మరి ఎంత ఇచ్చేయండి ఫస్ట్. ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు ఇదే రిపీట్ అవుద్ది. నువ్వు కామ్గా అన్నం తీసుకెళ్ళిపో, భోజనం పెట్టింది. ఈసారి వచ్చే మగాడు 2 వసూలు చేసే పోతాడు తెలుసా? సరే రమ్మ, నాన్న కూడా చూద్దాం. ఈడవాడు ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చినట్టున్నాడు. పరిపూర్ణ వచ్చి ఈయన చూడడం కూడా చిరాకు పడుతుంది ఆవిడ. ఇంకా అయిపోయారు, ఇంకెవరున్నారా? ఆయన వస్తాడు, 2 వసూలు చేసిపోతాడు. రమ్మనైతే ఏంది మింగింది మింగింది. రెంట్ కట్టనన్నావంట, పోలీసులకు ఫోన్ చేసి పట్టించమంటావా? మరి రెంట్ ఇచ్చేస్తాను సార్. ఒక్క టీ తాగిన తర్వాత రెంట్ కావాలి, రెంట్ ఇస్తాను. ఏం కావాలని ఇస్తాను, ఓకేనా? పరిపూర్ణ లాస్ట్ టీ. ఏం లేదు బంగారం, రెంట్ కడతానన్నారు, వద్దని చెప్పాను. రెంట్ రేపు కట్టొచ్చు. సరేగా, అంతేగా. టీ తాగు. ఇదిగో టీ ఎందుకులే, ఒకేసారి భోజనం చేసి వెళ్తాను. ఏంటని టీ? ఏంటి? ఏడు, ఏడు. మళ్ళీ ఏంటని? ఎంత కట్టకూడదు? మీరు అలా గంట సేపు బయటికి వస్తే అందరికి భోజనం ఏర్పాటు చేస్తాను, ఓకేనా? అమ్మా పరిపూర్ణ, అబ్బా ఏంట్రా ఎంతమందిని మేనేజ్ చేయాలి? చిరాకు వచ్చేస్తుందిరా లైఫ్ అంతా. 6 గంటలు వచ్చేవాళ్ళు మొత్తం ఫ్రిడ్జ్ అన్ని పడుకుని పోదాం. అర్జెంట్ పద.